ఉగాది రోజున ఉదయం నిద్రలేచి తైలాభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణం, ఇష్టదేవతా స్మరణం, నింబకుసుమ భక్షణం, పంచాంగ శ్రవణం. తైలాభ్యంగనము అనగా పిల్లలకి పెద్దవాళ్ళు శిరస్సుపై నూనె పెట్టి ఆశీర్వదిస్తారు. తర్వాత వాళ్ళకి తలంటి స్నానం చేయిస్తారు. నూతన వస్త్రధారణం అనగా ఆ రోజున కొత్త బట్టలు ధరిస్తారు. ఇష్టదేవతా స్మరణం మనం రోజు చేసుకునే పూజ చేసుకుని, నింబకుసుమ భక్షణం అనగా వేపపువ్వు పచ్చడి తీసుకోవాలి. అది చేసుకోలేని వారు వేపపువ్వు పంచదారతో కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత పంచాంగ శ్రవణం అనగా కందాయ ఫలాలు మొదలైనవి వినాలి. ఈ ఋతువు మారే సమయంలో అనగా ఇప్పుడు మనం శిశిర ఋతువులో ఉన్నాం. ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారి పడకుండా గ్రామ దేవతలకి నైవేద్యం సమర్పిస్తారు. మనం రోజు చేసుకునే పూజే కాకుండా ఆకు వేసి వండిన పదార్థాలని అందులో వేసి పెరుగు, నెయ్యి, వడపప్పు, పానకం ఆ ఆకులో పెట్టి అమ్మవారి రూపాన్ని గోడపై దేవుడి దగ్గర గుండ్రంగా పసుపు రాసి దానిపై కుంకుమతో 3 గీతలు అడ్డంగా గీసి మధ్యన కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ విధంగా అమ్మవారి రూపాన్ని ప్రతిష్ఠించి పూజ చేసి గ్రామ దేవతల పేర్లు స్మరించి ఈ ఆకులో పెట్టిన పదార్థాలు అన్నంతో సహా నైవేద్యం పెట్టి తాంబూలం అమ్మవారికి సమర్పించి ఈ ఆహార పదార్థాలు మొత్తాన్ని అమ్మవారి రూపంగా చాకలికి ఇవ్వాలి. అక్షతలు ఇచ్చి ఇల్లు చల్లగా ఉండాలని ఇంటిపై చాకల చేత చల్లించాలి. మనం నిత్య పూజ చేసుకునే అమ్మవారికి వేరుగా మహానైవేద్యం పెట్టాలి. ఇది గ్రామదేవతకి ప్రత్యేకం. కొందరు అమావాస్య నైవేద్యం అని ఉగాది ముందు రోజు పెడతారు. కొందరు ఉగాది రోజున నైవేద్యాలు పెట్టుకుంటారు. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.